ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. ఎవరు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి ఎడ్జ్ వస్తుంది, రోజుకో రకంగా మారుతున్నటువంటి పరిస్థితి. లోక్సభ సీట్ల విషయంలో నిజంగా అటువంటి వేరియేషన్స్ ఉన్నాయి. అసెంబ్లీ సీట్ల లెక్కకి లోక్సభ సీట్లు గెలవడానికి ఏమైనా తేడా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ముందర మనకు తెలిసిన ఎలక్షన్స్ 2009లో రాజశేఖర్ గారు పోటీ చేసినప్పుడు 156 సీట్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మీరు రెట్రోస్పెక్టివ్గా దాన్ని కన్వర్షన్ చేస్తే ఎన్ని సీట్లు రావాలి? 7 సీట్లు కూడా లేక 33 సీట్లు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లేకుండా ఉంటే యూపీటీ వచ్చి ఉండేది కాదు. అప్పుడు 1999లో మనం చూసాం. అది డెఫినెట్గా మోడీ గారి కాదు, వాజ్పేయి గారి ఫ్యాక్టర్ పనిచేసింది. అందుకని నెంబర్ ఆఫ్ అలా కొంత ఎక్కువ ఉండదండి వాళ్ళ ఉంది. ఇవాళ విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మోడీ గారు చెప్పారు. నిన్న దక్కన ఒక జాతీయ పత్రిక అని మాట్లాడారు, ఇంటర్వ్యూ కింద మాట్లాడి, పురంధేశ్వరి ఎవరో మోడీ గారి పేరు చెప్పట్లేదంటే అంటున్నారు. మోడీ గారు చెప్తే అదో పెద్ద ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ శాపంలా భావిస్తున్నారు జనాలు. అందుకని ఈ సంవత్సరం మోడీ గారి వేవ్ పనిచేయదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కేంద్రంలో మోడీ గవర్నమెంటే వస్తుంది కాబట్టి బీజేపీని పాజిటివ్గానే చూడాలనే అభిప్రాయంతో ఉన్నారని కూటమి నేతలు చాలా గట్టిగా చెప్తున్నారు. వాళ్ళు ఏమండి, వాళ్ళ భజన వాళ్ళు చేసుకోకపోతే ఎవరు చేస్తారండి? మోడీ గారిని చూడాలని అందరూ తహతాలు ఆడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఆయన సహకారం లేకుండా ఏం చేశారని చెవులో పూలు పెట్టుకున్నారా? మోడీ గారి సభలకి మోడీ గారి ఫోటో మాత్రమే ఉండాలి, మిగతా నాయకులు ఎవరిని ప్రొజెక్ట్ చేయదు, అలా ఉంటేనే మోడీ గారు వస్తారని కండిషన్ పెట్టారని ప్రచారం జరుగుతుంది. కండిషన్ కాదు, ఇప్పుడు ఇప్పిస్తారంటే ఏమని? అమరావతి మీద, పోలవరం మీద హామీ అంట, ఏదో రైల్వే లైన్ అంటే పుత్తూరు దగ్గర. ఏందండి, అమ్మకు అన్నం పెట్టలేదు, ఇవాళ పెన్నమ్మకేమో వజ్రాల గాజులను, ఇంకో పెన్నమ్మకేమో అమెరికా నుంచి తెప్పించిస్తారు. ఆయన మట్టి నీళ్లు మొహం మీద కొట్టారు కదండి అమరావతికి తీసుకొచ్చి. ఏదది ఆ రోజు మనం మాట్లాడుకున్నాం కదా, ఆ ఉద్యోగ క్షణాలు. కేసీఆర్ గారు ప్రాణం పోతున్నామో అనుకున్నాను నేను ఆ రోజు. కేసీఆర్ ఒక పక్కన, నేను పక్కన స్టేజ్ మీద ఉన్నా, రైట్ సైడ్ స్టేజ్ మీద చూసుంటారు. సెంట్రల్ స్టేజ్ మీద ఉన్నా, రైట్ సైడ్ స్టేజ్ మీద ఉన్నా. నాకు ఒక క్షణం గుండె పట్టేసిందండి కేసీఆర్ గారు ఏమైపోతారని. అనవసరంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచాం. ఆయన ప్రాణానికి ఏమవుతుందని చెప్పి కంగారు పడ్డాను నేను. తెలుసా మీకు? అంత ఆందోళన ఎందుకు? చాలా. ఎందుకంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని మనం పిలిచినప్పుడు ఈయన, ఎందుకంటే అక్కడ యమునా నది నీళ్లు తాగితే పోతారని పచ్చిగా కాలుష్యం నొరగలో వచ్చేసి భయంకర నీళ్ళండి. తాగితే టికెట్ గ్యారంటీ అంట. ఈయనేమో మోడీ గారు వెళ్ళి ఆ నీళ్ళు పట్టుకొచ్చారంట. ఆ మూత తీస్తారేమో, మొదటి మూత చెంచి ఎవరికి ఇస్తారని భయపడి తెచ్చానండి. పాపం కేసీఆర్ ఇస్తే ఉంటారా? అమరావతిలోనే పోసారు కాబట్టి అమరావతి అయిపోయింది అంటారు. అది కాదండి, అలాంటి భయంకర నీళ్ళు ఇచ్చి ఆ మట్టి మొహాన్ని కొట్టి 1500 ఎన్నికల మీద నుంచి ద్వారకా కన్వెన్షన్ సెంటర్కి 25,000 కోట్లు ఇవ్వడానికి వెళ్ళి అయ్యి ఎంత బాధగా ఉంటుందండి. ఇవన్నీ పొలిటికల్గా చేసేటువంటి స్టేట్మెంట్లు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ను మినహాయించి చూసినా కానీ జాతీయ స్థాయి రాజకీయాల్లో చూస్తే బీజేపీకి అనుకూల లేదు. నేను చెప్తున్నాను అనుకూల పవనాలు కాదు, మీడియా 370 మీరు ఛాలెంజ్ చేస్తున్నారు. 370 రావనండి, ఏం చేయమంటారు చెప్పండి? మీరు రావంటారా? మీరు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. బీజేపీ సూరత్ లో ఏకగ్రీవం అయిపోయిందండి. నేను అదే చెప్తాను. 2029లో కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడతో పాటు మిగిలిన 500 అప్పుడు మారకుండా ఉంటే మిగతా 540 కాన్స్టిట్యున్సీలు కూడా ఏకగ్రీవం అవుతాయి. ప్రజాస్వామ్యం అనేది ఉండదు. ఇంకా ఏ రాష్ట్రాలు కూడా మనజాలో ఏక ఎన్నికలు. ఇక్కడ కనుక ఎలక్షన్ పోతే మోడీ వచ్చి పరిపాలిస్తారు. ఇక్కడ మళ్ళీ ఇంకో కొత్త ఎన్నికలు పెట్టరు. అదే రాష్ట్రపతి పాలన పెడతారు, లేదా ఇంకోటి పెడతారు. వాళ్ళ ఆధిపత్యం ఇంకేమీ లేదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండదండి. అదే కదా జమిలీ ఎన్నికలు దేశం. అదేనండి, దేశంలో ప్రజాస్వామ్య జమిలీ ఎన్నికలు వస్తే సిస్టమే అది కదా. ఆల్రెడీ అందరూ ఒప్పుకుంటున్నారు. ఎవరండి ఒప్పుకున్నారు? ఎవరు ఒప్పుకున్నారు? పేక మీద కత్తిపెట్టి ఒప్పిస్తున్నారు. ఎవరు ఒప్పుకున్నారండి? ప్రజాస్వామ్యవాదులు ఎవరన్నా ఒక్క మనిషిని నీతి నిజాయితీ నిబద్ధున్న ఒప్పుకోమని భయపడి బెదిరించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇష్టమే పొత్తు పెట్టుకున్నారా? ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం అవుతుందా? ఒక విషయం, ఉత్తరాది రాష్ట్రాలన్నింటిలో ఆల్మోస్ట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది. సరే, మనం మాట్లాడుకుందాం. పాయింట్ మాట్లాడుకుందాం. దయచేసి అందరూ గమనించాలి. ఈ మిత్ అనేది మనం ఏదైతే అబోధ కల్పన చేస్తుందో దయచేసి విభేదించే వాళ్ళు విభేదించవచ్చు. ఖచ్చితంగా మాట్లాడుతున్నా. ఇవాళ గుజరాత్లో 26 సీట్లకి 26 సీట్లు 2 సార్లు నెగ్గి బయటకు వచ్చింది. ఏది? ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఇవాళ నేను విత్ డ్యూ రెస్పెక్ట్ చెప్తున్నాను, 26 సీట్లు ఇంకోసారి నెగ్గితే వాళ్ళకేమన్నా బహుమతిగా హ్యాట్రిక్ కొట్టారని ఉన్నాయి. 50 సీట్లు ఎవరు కదా. ఇవాళ గుజరాత్లో కూడా 3-4 కాన్స్టిట్యున్సీలు తగ్గే అవకాశం కనపడుతుంది. కమింగ్ బ్యాక్ టు రాజస్థాన్, పీక్కి వెళ్ళిపోయిందండి ఇది. రాజస్థాన్ ఎన్ని సీట్లు ఉన్నాయి? రాజస్థాన్లో 25 ఉన్నాయి. 25కి మొన్న ఎన్ని నెగ్గారండి 2019లో? 25, 24 ప్లస్ 6 వాళ్ళ మిత్రపక్షం 25 సీట్లు స్వీప్ చేశారు. ఈసారి జరిగిన నిన్న మొదటి దశ ఎన్నికల్లో కూడా జరిగిన పని చూశారు కదా. మ్యాక్సిమం పోయేటట్టు కనపడేటప్పటికి
మైండ్ బ్యాలెన్స్ కోల్పోయారు, ఏమయ్యారు? ముస్లిమ్స్ ఇతర రాష్ట్రాల నుంచి మీ మంగళసూత్రాలు లాగేసుకుంటారు, మీ ఆస్తి ఇదా? ప్రధానమంత్రి చేయాల్సిన ఒక మంత్రి డిప్రెషన్లో, ప్రధానమంత్రి ఒక డిస్ట్రెస్లోకి వెళ్ళిపోతే తప్ప గౌరవ ప్రధానమంత్రి ఇలా మాట్లాడవచ్చండి? దేశానికి ప్రధానమంత్రి అయిపోయింది. 20 సీట్లు వాళ్ళు పోయేటట్టు ఉన్నాయి. మీరు చెప్పండి ఎక్కడ పెరుగుతాయి? కమింగ్ బ్యాక్ టు ఢిల్లీయో ఉత్తరాఖండ్ మొత్తం 7 సీట్లు 5 సీట్లు 4 సీట్లు ఇప్పుడు వస్తాయా? ఇవాళ ఢిల్లీలో తీసుకోండి, 2 సార్లు వచ్చింది 7. ఇప్పుడు రమ్మనండి. ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ మొదటిసారి కలిసి పోటీ చేస్తున్నాయి. ఇప్పుడు నెగ్గమనండి. కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టారు, మనీష్ సిసోడియా గారు లాంటి ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. అది మీరు ఇటు రండి, ఉత్తరప్రదేశ్ రండి. ఎన్ని సీట్లు ఉన్నాయి? 80కి 63 సీట్లు ఉన్నాయి. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మిగతా వాళ్ళందరూ కలిసి పోటీ చేస్తున్నారు కదా వాళ్ళ సిచ్యువేషన్లో. ఇవాళ చరణ్ సింగ్ గారికి భారతరత్న ఇచ్చామని ఆల్రెడీ వీళ్ళు పెట్టుకుని ఏది అక్కడ షారంపూర్, మేరట్, బాగ్పట్టో ఇవాళ పిలిబిత్ కూడా మేము మర్చిపోయిన వరుణ్ గాంధీ గారు కూడా తీశారు కానీ కొన్ని పైన ఉంటుంది. అది ఇవన్నీ కూడా ఏదైతే వెస్ట్రన్ యూరోప్లో అదే ఎత్తేసారని సీట్ అంటున్నా. ఆయన వ్యతిరేకంగా మాట్లాడారు. ఇదేంటని చెప్పి న్యాయం మాట్లాడాడు, పక్కన పడేశారు. ఇవాళ ఈ సీట్లో కూడా వ్యతిరేకత వస్తున్న సందర్భంలో ఎక్కడి నుంచి గెలుస్తుందండి? పోనే వచ్చింది అనుకుందాం, 55 60 వచ్చింది అనుకున్నది, యాజిస్ట్రీగా ఉంటుంది. బీహార్లో ఎన్ని సీట్లు ఉన్నాయండి? 40 సీట్లు. నేను చెప్పింది వెరిఫై చేసుకోండి. దాంట్లో 1-2 ఫ్యూ సీట్స్ మినహా మొత్తం అంతా కూటమి చేతిలో ఉన్నాయి. ఇవాళ రఘు ప్రసాద్ నా శవం మీద నేను అయినా పర్వాలేదు, నేను మాత్రం తలకాయ నా కేసుల గురించి నేను నిలబడతా అన్నాడు. ఈ దేశంలో ఆయన అవినీతి చేసి ఉన్నాడు, లేదా కూడా అంత ధైర్యంగా ఉన్నాడు ఎవరు లేరండి. ఆయన పాలబేడ చేసుకున్న తర్వాత వచ్చేస్తున్నాను. 40 సీట్లు ఉంటే 40 సీట్లు 38-39 సీట్లు ఆడుకుంటే ఇవాళ 10-15 సీట్లు తగ్గిపోతున్నాయి. ఏం ఉన్న 303లో ఇక్కడే 30 సీట్లు పోయినాయి. మధ్యప్రదేశ్ ఎన్ని సీట్లు అండి? మధ్యప్రదేశ్ నకుల్నాథ్ గారు, ఎవరు కమల్నాథ్ గారు కొడుకు, చింద్వారా సీట్లో ఒకటే నెగ్గాడు, మిగతా 28. అలాగే ఛత్తీస్గఢ్ 2 కలిపి 40 సీట్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు 11 అడ్డీలు 11. వీళ్ళకి 2-3 సీట్లు మొత్తం వీళ్ళకే ఉన్నాయి. అందులో వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళకి వచ్చేసారు. ఇప్పుడు ఇవాళ 40లో ఇవాళ కనీసం 15 సీట్లు పోయేటట్టున్నాయి. ఇవాళ కమింగ్ బ్యాక్ టు మహారాష్ట్ర, మహాగాది సంఘటన పెట్టుకున్నారు. మహారాష్ట్రలో కూడా సింపతి ఉంది. అక్కడ ఎవరో బాల్ థాకరే గారి అబ్బాయికి సింపతి నడుస్తూ ఉంది. వాళ్ళు తీసుకుని కళ్యాణ్లోనేమో వీళ్ళ అబ్బాయికి పెట్టారు, ఎవరో ఏకనాథ్ షిండే గారి అబ్బాయిని పెట్టుకున్నారు. అయినా సరే వీళ్ళ మైనస్. కర్ణాటక వద్దాం ఫైనల్గా. కర్ణాటక ఎన్ని సీట్లు అండి? 28 సీట్లు. 28 సీట్లో బీజేపీకి ఎన్ని ఉన్నాయండి? 25 ఉన్నాయి. 26 సీట్లు ఎవరిదండి? మన తెలుగు యాక్టర్ సుమలత గారు, మాండ్యా సీటు, ఇండిపెండెంట్ గారు అంబరీష్ గారు మిస్సెస్, ఆవిడ బీజేపీ. అదే 26 సీట్లు ఉన్నాయి. మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, ఎన్ని సీట్లు వస్తాయి గెలుస్తాయా? ఒక తెలంగాణలో మాత్రం 4 సీట్లు ఉన్నాయి. ఇవాళ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఓటింగ్ దాదాపు 39-40% అనుకున్న ఓటింగ్ దాదాపు సగానికి పడిపోయినట్టు సర్వేలు చెప్తున్నాయి, అంచనాలు చెప్తున్నాయి. అది అందులో బీజేపీకి కాంగ్రెస్కి వెళ్ళొచ్చు. అంటే తెలంగాణలో పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది నా అభిప్రాయం. నాకు బీజేపీ నచ్చుతుంది, ఎందుకంటే నాకేమో తగాదాలు లేవు. ప్రాబ్లం ఏంటి? ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి నమ్మద్రోహం ఏమొచ్చి చేశారు, బడ్జెట్ చేశారు, విభజన హామీలు ఇవ్వట్లేదు. పైగా మతం కులం మీద తీసుకొచ్చి ఒక ఆవిడ వచ్చారు, వాళ్ళ అభ్యర్థిని మా పాలకొల పక్కన మొగల్తూరులో పుట్టారండి ఆవిడ ఉత్తర భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. ఆవిడ ఇలా బాణం చూశాను, ఇలా చూసుకుని ఇలా మసీద్ మీదకి ఇలా వదిలిపెట్టి, ఆమె నర్తకి కదా కాబట్టి నర్తకి. అవునండి, ఆ సభలో మసీదుల మీద బాణాలు వేయాలా? వేసినట్టు చూపించాలా? చర్చిల మీద బాణాలు వేయాలా? ఇన్ని ముస్లిం పంపించాలని 4 కోట్లు. నేను అడుగుతున్నాను, ఈ సిచ్యువేషన్ తెలంగాణకు న్యాయం చేయాలా? ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వాలా? కనీసం మెట్రోకి 6 మెట్రోలకు ఇచ్చారు, లక్షల కోట్లు పెట్టి మెట్రోలు బుల్లెట్ ట్రైన్ వేసుకున్నారు. తెలంగాణకు ₹10 మెట్రోకి ఇవ్వలేదండి, ఒక జాతీయ ప్రాజెక్ట్కి ఇవ్వలేదండి, ఐటీఆర్కి రూపాయి పెట్టలేదండి. కానీ తెలంగాణలో 12 సీట్లు గెలుస్తూ ఉన్నారు బీజేపీ. ఎవరికి ఎన్ని వస్తాయి మీ లెక్క ఏంటి? మీకు నా లెక్క ప్రకారం కనీసం 8 నుంచి 10, 11 సీట్లు కాంగ్రెస్కి వచ్చి 8 సీట్లు లోయెస్ట్ అండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఉత్తరాండి, దయచేసి విత్ రెస్పెక్ట్స్ దెమ్ ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్స్ టువర్డ్స్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు. కాశ్మీర్ కోసం, నేను దేశం కోసం ప్రయాణం అర్పించిన ఆయన. లేకపోతే వాజ్పేయి గారు, అది భారతీయ జనతా పార్టీ. ఇది గుజరాతీ వ్యాపారుల పార్టీగా అయిపోయిందని అంటూ ఉంటారు. అందువల్ల నేను నితిన్ గడ్కరీ గారు ప్రధానమంత్రిగా, కనీసం ఉమాభారతి గారు అయినా ఉమాభారతి గారితో మాట్లాడి నితిన్ గడ్కరీ గారు తెలియడం ఎంతో 5 నిమిషాలు ఆయన సమస్య పరీక్షించండి, నిధులు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లో అయితే మాట్లాడే మనుషులు వాళ్ళు. అందుకని వాళ్ళు ప్రధానమంత్రి నాకు అబ్జెక్షన్ లేదు. ఖర్గే గారు అయితే ఆంధ్రప్రదేశ్ హోదా వస్తుంది డైరెక్ట్గా, లేని పక్షంలో వాళ్ళైనా. అందుకని నాకు వాళ్ళతో తగ్గదు. ఇవాళ ఈ పరిస్థితులు మాత్రం బీజేపీకి 4 నుంచి 6-7 స్థానాలు, 4 నుంచి 4 స్థానాలు ఉన్నాయి. ప్రోగ్రెసే ఏంటంటే ఓటింగ్ 6% నుంచి 12-13%, ఒక ప్రభుత్వం ఇప్పుడు 24-20% చేరుకున్నారు. 1/4 అప్రోక్సిమేట్లీ, పెరగొచ్చు తగ్గొచ్చు, డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు బీఆర్ఎస్కి ఆ మెదక్ సీటు హరీష్ రావు గారు వీళ్ళందరూ కలిసి కృషి చేస్తే ఓ మెదక్ సీటును ఇంకొక సీటు కూడా చెప్పలేం ఇవాళ. అందుకని ఈ నేపథ్యంలో
ఎంఐఎంకి ఒక సీట్ రాసి పెట్టుకున్నారు. వాళ్ళ ఖాతాలో మతతత్వ పార్టీ గెలుస్తుందంట కదా మాధవి లత. మా పాలకోలు పక్కన మా జిల్లా అండి. మా 4 లక్షల దొంగ ఓట్లని తొలగించారు కాబట్టి హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఈసారి ఒక అద్భుతం చూడబోతున్నారు అంటున్నారు. అటువంటి వాడు మాట్లాడే ఆ మతపరమైన కులపరమైన కామెంట్లకు నేనేం సమాధానం ఇవ్వాల్సిన పని లేదు. వారి నాలెడ్జ్ అంతే, అందుగురించి నేను వ్యాఖ్యానించిన పరిగెట్ దట్ మీరు అడిగారా కూడా చెప్తున్నాను. మిగతా తర్వాత సంగతి రాజాసింగ్ గారిని నేను రాజాసింగ్ గారికి ఇస్తే గట్టి పోటీ ఇచ్చేవాడు ఆయన. సరే తర్వాత చూద్దాం అనేది ఆయన సంగతి. అందుకని నా అభిప్రాయం ప్రకారం బీఆర్ఎస్ 1 లేదా 2 సీట్లు, నన్ను కూడా ఆయన ఆశ్చర్యపడదు కాబట్టి 1-2 సీట్లకు వెళ్ళే అవకాశం ఉంది. ఆయన ఏమన్నా పద్ధతి మార్చుకుని యుద్ధ రంగంలోకి వచ్చి మళ్ళీ సెంటిమెంట్ డెఫినెట్గా అంటే పెరగచ్చు. కానీ బీజేపీ ఈజ్ గివింగ్ టఫ్ కాంపిటీషన్. 10 సీట్ల వాళ్ళకి 4-5 సీట్లు వాళ్ళకి, 1 సీట్ ఎంఐఎంకి, 1 సీట్ టఫ్ కాంపిటీషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.